ఈ వీడియోలో కనిపిస్తున్న గుడి దగ్గరికి ఇప్పుడు మనం పోతున్నాం. ఇది సిరిసిల్ల జిల్లా కోనరాపేట మండలం మలక్పేట గ్రామంలో ఉంది. మలక్పేట గ్రామం అనగానే చాలామందికి కర్రోళ్ళ నరసయ్య గారు, అలాగే చెల్మెడ ఆనందరావు గారు మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 9 మలక్పేట రిజర్వాయర్ వర్క్స్ గుర్తుకొస్తాయి. ఇక్కడ గుట్ట మీద కనబడుతుంది మలక్పేట రామాలయం. ఇది కోనరాపేట మండలంలో ఉంది, రాజన్న సిరిసిల్ల జిల్లా. రాజన్న సిరిసిల్ల నుంచి 14 కిలోమీటర్లు, కోనరాపేట నుంచి 6 కిలోమీటర్ల దూరం. ఇది ఆర్మూర్లోనే రోడ్ నుంచి కనబడుతుంది. ల్యాండ్ మార్క్ క్లియర్ గానే ఉంది. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఇది సిరిసిల్ల రూట్, ఇది కోనరాపేట మండలం. ఇది సిరిసిల్ల రూట్ అంటే మా జిల్లా రూట్, మండల్ రూట్, గుడి రూట్. ఈ ఆనందరావు గారు తను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలనే సంకల్పంతో 2022 జూన్ 10న ఓపెన్ చేయబడిన గవర్నమెంట్ స్కూల్, అలాగే ఈ ఓపెన్ కాబోతున్న గుడిని తన చేతుల మీదుగానే స్టార్ట్ చేసిర్రు. 2021 ఆగస్టు 21 నాడు చిన్నజీఆర్ స్వామి గారి చేతుల మీదుగా భూమి పూజ అనేది అయింది. అలానే ఏప్రిల్ 21 నాడు చిన్నజీఆర్ స్వామి గారి చేతుల మీదుగానే ఈ గుడి ప్రారంభోత్సవం అనేది అయింది. ఆనందరావు గారు 85-89 కాలంలో కరీంనగర్ నుండి గెలిచి ఎన్టీఆర్ గారి హయాంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసారు. అలాగే అందరికీ సుపరిచితమైన కరీంనగర్ డైరీ చైర్మన్ చెల్మెడ రాజేశ్వరరావు వాళ్ళది కూడా ఈ ఊరే. ఈ గుడి పనిని చెల్మెడ ఆనందరావు గారి కుటుంబ సభ్యులు మరియు చెల్మెడ రాజేశ్వరరావు గారు అందరూ కలిసి పూర్తి అనేది చేసిర్రు. దేవం దేవత్రాసోదియమగన్మజ్యోతిరుత్తమం ప్రశంసామాయజామహేయాభ్యాం യോമോടും നിന്നോടും ആയിരം പല്ലാണ്ടുമേ വടിവായി നിൻവളമാർവിനിൽ പാൾ നിന്ന മങ്കയും പല്ലാണ്ട് വടിവാർ സോതി വളത്തുറയും തിരുത്തി തിരുവോണ തിരുവിളവ് പട. జై శ్రీమన్నారాయణ. నా పేరు బాలసుబ్రహ్మణ్యాచార్య, దేవాలయ స్థపతి అని శిల్పి. ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయులు విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం జరుగుతూ ఉంది. రోజు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఉపాలయాలుగా ఇక్కడ కొలువై ఉన్నారు. మహామండపం 3 గర్భాలయాలు, మహామండపం, పంచకళ రాజగోపురం. బయట మీరు ఇక్కడ ఈ కొండపైన ఈ యొక్క ఆలయం ప్రశాంతంగా లక్ష్మీ నరసింహ చేయడం జరిగింది. జీఆర్ స్వామి వారు యంత్ర ప్రతిష్ఠ చేయడం, విగ్రహ ప్రతిష్ఠ అవుతున్న కార్యక్రమం. మధ్యాహ్నం వరకు కుంభాభిషేకం కార్యక్రమం అవుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆలయం 3 years 3 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్మాణం అవుతుంది. ప్రాకారాలతో, రాజగోపురంతో, మహామండపము, ధ్వజస్తంభము. ఆలయానికి ఏవేవైతే అన్ని కార్యక్రమాలు, అన్ని రంగులు అంటారు కదా, ఆగమ శాస్త్రరీత్యా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అంటే విగ్రహాలకు ఏదైనా విభిన్న శైలి ఎంచుకోవడం కానీ అలా జరిగిందా? ప్రధాన స్వామి చిన్నజీఆర్ స్వామి వారి సూచనల మేరకు, వారు చెప్పిన సజెషన్స్, సలహాలు పాటించి సీతారామ లక్ష్మణ విగ్రహాలు గర్భాలయంలో వారికి అభిముఖంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. రాముల వారికి కుడివైపున లక్ష్మీదేవి ఉపాలయం, ఎడమ ప్రక్కన గోదాదేవి ఉపాలయం ఉన్నది. విగ్రహాలన్నీ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని ఇంకా కుంభాభిషేకం అంతా అవుతుంది. ఇక్కడ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారు, వారి యొక్క కుటుంబ సభ్యులు, అంటే వారి నాన్నగారి సంకల్పం ఈ యొక్క ఆలయ నిర్మాణము. ఆ యొక్క బలమైన సంకల్పం వల్ల ఈరోజు ఈ ఆలయం ఈ మలక్పేట గ్రామంలో రూపొందుకోవడం జరిగింది. అందులో ఇంకా ప్రత్యేకత డ్యామ్ పైన నిర్మించడం అనేది ఒక ప్రత్యేకత. అంటే ఆలయానికి వచ్చేవాళ్ళు ప్రశాంతంగా స్వామివారి దర్శనంతో పాటు మంచి ప్రకృతిని ఆస్వాదించవచ్చు. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, అద్భుతమైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అని సంవత్సరానికి పేరు.
ఈ క్రోధినామ సంవత్సరంలో శ్రీరామనవమి అయిపోయిన వెంటనే ఈ చైత్రమాసంలో మనకి సహజంగా ఎండలు బాగా కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రకృతి సౌందర్యాన్ని ఈ సంవత్సరమే మనం ఈ చైత్రమాసంలో చూడటానికి మనకి వీలవుతూ ఉంటుంది. వసంతకాలే సంప్రాప్తే కాక పిక అంటాడు ఒక మహానుభావుడు. అందమైనటువంటి ఈ వసంత ఋతువులో కాకులు నల్లగా ఉన్నా, కోకిలలు నల్లగా ఉన్నా, తన యొక్క కంఠ మాధుర్యం చేత ప్రకృతిలో ఉండేటువంటి మనుష్యులందరినీ కూడా చాలా ఆనందపరుస్తూ ఉంటుంది. సంవత్సరం పొడుగుతా కనబడినటువంటి కోకిల ఈ వసంత ఋతువులు 2 నెలలు మాత్రమే, చైత్ర విశాఖ మాసాల్లోనే అది కూస్తూ అందమైనటువంటి ఆనందాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. అలానే ప్రముఖ గాయకులని, గాయకురాలను కూడా కోకిల అనబడేటువంటి శబ్దంతో, పదంతో బిరుదులు ఇస్తూ ఉంటారు. అంత గొప్పైనటువంటి గానం కలిగినటువంటిది కోకిల యొక్క కూత. అలాంటి అద్భుతమైనటువంటి కూత ఎలాగైతే శ్రోతలకి కనువిందుగా, శ్రవణారవిందంగా ఉంటుందో, శ్రీరామాయణం కూడా అలాంటిదే అంటుంటారు. ఆ శ్రీరామాయణాన్ని అనుసరించుకోవడం కోసం తాను అద్భుతమైనటువంటి సమయం ఈ అలాంటి అద్భుతమైనటువంటి కోకిల యొక్క గానం జనాలకి ఎంత ఆనందంగా కనువిందుగా ఉంటుందో, అలానే కుశలవులు పాడినటువంటి రామాయణాన్ని కూడా రాముడే సాక్షాత్తుగా విని అంత ఆనందించాడు. అలాంటి ఆదర్శ పురుషులైనటువంటి రాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో కూడా ఈ మధ్యన జరిగింది. ఆ తరువాత దాదాపుగా తెలంగాణలో మొట్టమొదటి ప్రతిష్టగా చేసుకోవాల్సినటువంటి ఆలయము మన మల్కపేటలో సిరిసిల్ల జిల్లాలో కలిగినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతమే అలా ఉన్నటువంటిది. అద్భుతమైనటువంటి శిల్పకళ తోటి బాలసుబ్రహ్మణ్యం గారి స్థపతి నేతృత్వంలో శ్రీ 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 త్రిదండి శ్రీ శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి యొక్క శిష్యుల యొక్క బృందంతో అద్భుతమైనటువంటి ఈ దేవాలయాన్ని చుట్టూ కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం, ఆ ప్రకృతి సౌందర్యంలో చక్కటి నీటి నిలువలు, ఆ నీటి మధ్యన ఒక కొండలో చిత్రకూట పర్వతమా అని అన్నట్లుగా అద్భుతమైనటువంటి ప్రకృతి యొక్క సౌందర్యం, నీటి యొక్క సౌందర్యం, చక్కటి జలాశయం. అలానే ఈ దేవాలయం కూడా అలాంటి ప్రకృతికి అంతటికి కూడా ఒక మణిలాగా ఉంది ఈ అద్భుతమైన దేవాలయం. చిన్నజీయ స్వామి వారి మంగళాశాసనంతో వారి శిష్య బృందంతో ఇక్కడ ఈ రోజు అంటే 21/4/2024 ఉదయం 10:43 అద్భుతమైనటువంటి ప్రతిష్ట జరుగుతోంది. ఇది అద్భుతమైనటువంటి దేవాలయం. రాబోయే రోజుల్లో ఇది ఒక తీర్థక్షేత్రంగా విరాజిల్లుతుందని, తెలంగాణ అపరభద్రాద్రిగా వెలుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భక్తులు అలానే రామభక్తులు, తీర్థయాత్రలు చేసేటువంటి వారు అందరూ కూడా ఈ క్షేత్రాన్ని సందర్శించి రఘునందను యొక్క, సీతామ్మ వారి యొక్క, ఆంజనేయ స్వామి యొక్క, కృష్ణజీయ స్వామి వారి యొక్క మంగళాశాసనాలను కూడా పొంది తరిస్తారు అని చెబుతూ జై శ్రీమన్నారాయణ. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో చింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే నాథాయ మునయే గాధ భగవద్భక్తి సింధవే. చింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే నాథాయ మునయే గాధ భగవద్భక్తి సింధవే. సౌదర్శన్యుజ్జిహానాదిశి విదిశి జలస్కృత్య సావిక్రమర్చిః వాక్యాభాస్యాంధకారక్షరజగదలంకార భూమ్నా స్వధామ్నా. மனவாளமாமுனி புந்தி வாழ் புகழ் அடியார்கள் வாழ அரண்மனைகள் வாழ சடகோபந்தம் தமிழ் வாழ கடல் சூழ்நிலம் உலகம் வாழ மனவாளமாமுனியே இன்னொரு நூற்றாண்டிலும் திருவாடிப்பூரத்தில் சகத்தொழிப்பாள் வாழியே திருப்பாவை 30 சுற்றினார்.
భగవంతుడి యొక్క చరణ శాశ్వతంగా మన మధ్యన ఉండాలి. కాల నిర్బంధము ఆ రోజుల్లో వచ్చిన దాన్ని రామచంద్రుడి యొక్క బర్త్డే నక్షత్రం ఉత్తర ఫల్గుని. ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఇది గుడి బయట ప్రదక్షిణ చేస్తూ తీస్తున్న వీడియో. ఆల్మోస్ట్ గుడి లోపల ఏముందో చూసాము, గుడికి ముందు ఎలా ఉందో చూసాము, గుడికి రూట్ అనేది ఎలా ఉందో కూడా చూసాము. ఇప్పుడు కంప్లీట్గా మనం గుడి చుట్టుపక్కల ప్రదక్షిణ చేస్తూ గుడి ఎలా ఉందనేది కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. ఇది స్వామివారికి కుడివైపు ఉన్న శ్రీ లక్ష్మీదేవి ఆలయం. ఇది స్వామివారికి ఎడమవైపు ఉన్న శ్రీ గోదాదేవి ఆలయం. వీడియోలో కనిపిస్తున్న ఇవే మన ఆలయంలోని ప్రధాన దైవం శ్రీ సీతారామచంద్ర స్వామి. ఇందాక మనం వీడియోలో ప్రధాన ద్వారాలు మూసి ఉన్న వీడియో అది చిన్నజీయర్ స్వామి గారు గుడి ప్రారంభించక ముందు తీసిన వీడియో. చూస్తున్న వీడియో అనేది చిన్నజీయర్ స్వామి గారి చేతుల మీద గుడి ప్రారంభమైన తర్వాత మనం మళ్ళీ వచ్చి తీస్తున్న వీడియో ఇది. ఇది రాముల వారికి అభిముఖంగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం.